అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో లక్ష్మీప్రియ లేఅవుట్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ నూతన వర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లక్ష్మీప్రియ లేఅవుట్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కీర్తిశేషులు కె రంగరాజు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఫ్లాట్ ఓనర్స్కు లేఅవుట్లో పరిధిలో ఉన్న ఫ్లాట్లను అక్రమాలకు గురి కాకుండా చూసుకుంటామని, ఫ్లాట్లను స్పష్టమైన గుర్తింపు కోసం పొదల గున్ను తొలగించడం, సర్వే చేసి అవసరమైన ఫ్లాట్లకు రాళ్లు వేయడం, రోడ్లు మరియు ఎలక్ట్రిసిటీ వేయడం చేస్తామని ఫ్లాట్ ఓనర్స్ హామీ ఇచ్చారు. ఓకే ఓకే అదే మీది అదే చాలా మంది వచ్చారు. అనకాపల్లి ట్రై చేసాం. అనకాపల్లిలో ఎక్కడ కూడా ఈ సర్వే నెంబర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఓనర్స్ పేరు మీద ప్రాపర్టీ ఉన్నట్టుగా కానీ మనకు ఎక్కడ డాక్యుమెంట్ రాదు. సో ఇప్పుడు మనం అదే చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దూరం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను బయట నుంచి చెప్తున్నాను. లోకల్గా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మేము రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, డాక్యుమెంట్స్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాం లోకల్గా ఉన్నవాళ్ళు. ఇది వైజాగ్ వాళ్ళకి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఈజీ. ఈ ఎవరైతే కబ్జా చేసే ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ అయింది కాబట్టి అసోసియేషన్ తరపు నుంచి డైరెక్ట్గా మీరు వెళ్ళి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే దానికి వేరేగా స్పందన వేరే ఉంటుంది. ఒక్కొక్కరు చేస్తే మాత్రం దాని స్పందన ఉండదు, నాకు తెలుసు. దానికి మీరు పోలీసు వాళ్ళకి వెళ్ళినా కూడా అది ఇంతవరకు అది ముందుకు వెళ్ళదు. దానికి నుంచి మీరు అందరూ కలిసి మూకముడిగా గుట్లో వేసినా అది అందరూ కలిసి వేస్తే దానివల్ల ఒక ఉపయోగం అంటూ ఒకటి ఉంటుంది. రెండోది, ఈ రెండు అసోసియేషన్ వల్ల ఏమి లాభం లేదు. దీని ముందు మనకు క్లారిఫై కాదు అసలు అసోసియేషన్ ఎవరిది, ఎందుకు, మనకి మనం ఎవరి ద్వారా మనం ముందుకు వెళ్ళాలి, మనం ముందుకు నడుచుకోవాలన్న ఒక ప్రధాన ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు పిల్లడం వీళ్ళు పిల్లడం అదంతా. ఇప్పుడు మనందరికీ ఏం కావాలి, మన ల్యాండ్ మనకు కావాలి, అంతేనా? ఇప్పుడు అసోసియేషన్ ఎవరిది అన్నది కాదు, మాకు అసోసియేషన్ ముందుకు నడిపించే వాళ్ళు కావాలి, ముందుకు నడిపించి మా జాగా మాకు ఇప్పించే వాళ్ళు కావాలి. అది అంతేగాని మాకు ఆ అసోసియేషన్ ఈ అసోసియేషన్తో సంబంధం లేదు. వాళ్ళకు ఇది అసోసియేషన్ రంగరాజు గారు ముందు నుంచి స్థాపించారు. కానీ ఒక అసోసియేషన్ పెట్టే ముందు ఇలాగ ఒక మీటింగ్ పెట్టి అందరి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని దాని తర్వాత వాళ్ళ నుంచి సభ్యులు ఎన్నుకొని చేయవలసింది. ఆ ప్రకారం చర్చించే ప్రకారం అది కరెక్ట్. కానీ ఇంకో అసోసియేషన్ ఎవరికి తెలియకుండా అది ఫామ్ చేయడం జరిగింది, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందుకే మనం ఇది ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది కాబట్టి మనం ఆ పద్ధతి ప్రకారం నడుచుకొని ముందుకు వెళ్తే దానికి సహకారాలు సరిగ్గా గారు మొదలు మీరు చదవవలసింది ఏంటంటే, ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరికీ మీరు వెనక ఉన్నాను, నేను చేస్తాను, నేను పోరాడతాను అని మీరు మాట్లాడాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు అందరికీ ఆ జాగా అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే, మీ ఇందాక చెప్పినట్టు ఎవరి జాగా ఎవరికి తెలియదు. సో అవన్నీ ఒకసారి క్లియరెన్స్ చేయించి ఒకసారి మీ తాతగారు ఈరోజు లక్ష్మీప్రియ లేఅవుట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గ్రూప్ సభ్యులందరం కూడా, అసోసియేషన్ సభ్యులందరూ వాళ్ళ లేఅవుట్ పరిశీలన కోసం ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. సభ్యులందరికీ కూడా వారి వారి ఫ్లాట్స్ వాటి ప్రస్తుత పరిస్థితి గురించి వాళ్ళ ఆర్గనైజేషన్ మెంబర్స్ చూపించడం జరిగింది. ఇంకా లేఅవుట్ ఇంకా అండర్ డెవలప్డ్ స్టేజ్లోనే ఉండడం వల్ల లేఅవుట్స్ కొంతమంది ఐడెంటిఫై చేయగలిగారు, కొంతమందికి ఐడెంటిఫికేషన్ ఇంకా సరిగ్గా జరగలేదు. కాబట్టి త్వరలోనే దీని అంతటినీ శుభ్రంగా లేఅవుట్ పూర్తిగా క్లీన్ చేయించి ఇండివిజువల్గా మార్కింగ్స్ వేయించి అప్రోచ్ రోడ్స్ అవి వేయించడం కోసం సమావేశం నిర్ణయానికి రావడం జరిగింది. కొత్త అసోసియేషన్ ఫార్మేషన్ కోసం కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. బికాజ్ మన గంగరాజు గారి మరణం తర్వాత అసోసియేషన్ సభ్యులు ఇప్పటి వరకు అసెంబ్లీ కాలేదు. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త వ్యక్తులను కొత్త బాడీని ఎంచుకుందుకు అసోసియేషన్ అంతా కూడా ఇక్కడ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.